యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుందంటే, నువ్వు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయందును, నదులలో నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అనేసి. మరి అగ్ని మధ్య నువ్వు నడిచినప్పుడు అవి నిన్ను కాల్చవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు అనేటటువంటి వాగ్దానంతో కూడిన వచనంగా మనం ఇక్కడ గమనించవచ్చండి. కానీ వాగ్దానం అంటే మనకు చాలా వరకు ఏంటి అంటే ఆశీర్వాదానికి సంబంధించినటువంటి వాగ్దానం వచ్చినప్పుడు చాలా సంతోషిస్తాం. కానీ మరి ఇలాంటి ఏదైనా శ్రమ ఎదురవబోతుంది అనేటటువంటి వాగ్దానం వచ్చినప్పుడు మనం చాలా వరకు భయపడుతూ ఉంటాం. కానీ మరి దేవుడు ఈ యొక్క వచనం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు మనతో అంటే, మరి మనకు ఒక భరోసా ఇస్తున్నాడు. నదులలో పడి నీ వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అనేసి చెప్తున్నాడు అన్నమాట. మరి నిజంగా మరి దేవుడిచ్చిన భరోసాను బట్టి మనం సంతోషించాలి. కానీ మరి అమ్మో నాకు నదులలో పడి నేను వెళ్ళినప్పుడు అంటే ఏదో సమస్య, పెద్ద సమస్య ఎదురవబోతున్నది కదా, నేను ఎట్లా ఎదుర్కోవాలని మనం భయపడకూడదు. ఎందుకంటే రోమాపత్రిక 8వ అధ్యాయము మరి 15వ వచనంలో ఏముంటుందంటే, మీరు మరలా భయపడుటకు నేను దాస్యపు ఆత్మను మీకు ఇవ్వలేదు, కానీ మీకు నేను దత్తపుత్ర ఆత్మను మీకు అనుగ్రహించాను అనేసి దేవుడు చెప్తాడనమాట. అదేవిధంగా మరి పిరికితనం గల ఆత్మను నేను మీకు ఇవ్వలేదు, కానీ మరి ధైర్యం కలిగినటువంటి ఆత్మని మీకు ఇచ్చినాను అనేటటువంటి మాటను కూడా దేవుడు చెప్తాడు. మరి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. మరి నిజంగా మరి పిరికివాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడని కూడా దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది కదండి. మరి ఎన్ని శ్రమలైనా కూడా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే, మరి నేను నీకు తోడే ఉంటాను, అవి నీ మీద పొర్లి పారవు అనేటటువంటి ఒక భరోసాతో కూడినటువంటి వాగ్దానం అనేది దేవుడు చేస్తున్నాడు. కాబట్టి మనము ఎలాంటి భయం లేకుండా మరి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ఎందుకంటే వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండేటటువంటి మానవుడు కాదు, కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని మనము నమ్మి మరి అబ్బా తండ్రి అనే మొరపెట్టుటకు ఆయన దత్తపుత్ర ఆత్మను ఇచ్చాడని గమనించుకొని మనం ప్రార్థించుకుంటూ మరి మనం భయపడకుండా మనం దేవుడు ఒక భరోసా ఇచ్చాడని ముందుకు వెళ్దాము. మరి అట్టి కృప దేవుడే మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.